గ్లాస్ పిండికి చిటికెడు ఉప్పు. ఏ గ్లాస్తో అయితే పిండి తీసుకున్నామో అదే గ్లాస్తో నీళ్లు తీసుకోవాలి. ఇట్లా స్టవ్ మీద గిన్నె పెట్టుకొని గ్లాస్ నీళ్లు దీనిలో పోసుకోవాలి. ఈ నీళ్ళల్లో కొంచెం నెయ్యి వేసుకోవాలి. చాలా కొద్దిగా నెయ్యి. నీళ్ళని బాగా మరగనివ్వాలి. మూత పెట్టేస్తే త్వరగా మరుగుతుంది. ఇలా మరుగుతున్న నీళ్ళల్లో ఈ పిండిని వేసేసి ఇలా తిప్పి బాగా కలబెట్టాలి. పిండి నీళ్లు బాగా కలిసిపోవాలి. ఇప్పుడు పొయ్యిని ఆఫ్ చేసేసేయాలి. ఇలా బాగా కలిపెట్టి, ఇంత వేడి దాని మీద మనం రొట్టె చేయలేం కాబట్టి మూత పెట్టి 10 నిమిషాలు పిండికి రెస్ట్ ఇవ్వాలి. చేత్తో బాగా పిండిని నీళ్ళలో కలిసిపోయేటట్టు కలిపితే ఇలా అవుతుంది. మూత పెట్టి 10 నిమిషాలు మనం దానికి రెస్ట్ ఇచ్చేయాలి. 10 నిమిషాల తర్వాత పిండి ఇలా ఉంటుంది. మనకి ఎంత రొట్టె కావాలో చూసుకొని అంత ఒక్క రొట్టెకి సరిపడా పిండి మాత్రమే మనము ముందు చేతిలోకి తీసుకోవాలి. మొత్తం తీసుకుంటే ఆరిపోయి రొట్టె చేసేటప్పుడు విరిగిపోతుంది. ఇలా ఒక్క రొట్టెకు సరిపడా పిండి తీసుకొని మళ్ళీ పిండి మీద మూత పెట్టేయాలి. ఇప్పుడు ఈ చేతిలోకి తీసుకున్న పిండిని శుభ్రంగా ఉన్న గట్టు మీద మనము చేతితో ఇలా బాగా దాన్ని రుద్దాలి. ఇలా రుద్దితే చక్కగా మొత్తం కలిసిపోయి ఎక్కడ ఉండలు లేకుండా పిండి తడి పొడి పిండి లేకుండా చక్కగా గోధుమ పిండి ఎలా వస్తుందో అలా వస్తుంది. చూడండి ఎంత నీట్గా వచ్చిందో. గోధుమ పిండి చపాతీ బిళ్ళలాగా. దీన్ని ఇప్పుడు మనం పొడి పిండిలో ఇలా అద్దుకొని దీన్ని ఇప్పుడు చపాతీ కర్రతో మనం చపాతీలాగా చేసుకోవాలి. కొంచెం కింద పొడి పిండి ఎక్కువ పడుతుంది. ఇది పెనం మీద వేసి మనం కాల్చుకునేటప్పుడు పొడి పిండిని మెదలు కొట్టుకుంటే పడిపోతుంది. కొత్తగా నేర్చుకునే వాళ్ళు కొంచెం నిదానంగా చేసుకోండి. అలవాటు అయ్యే కొద్దీ మీకు ఈజీగా వచ్చేస్తుంది. ఇలా మనము ఎంతసేపు రుద్దితే అంత పలుచగా పెద్దగా అవుతాయి రొట్టెలు. మీ అవసరానికి తగ్గట్టుగా రొట్టెలు సైజు చూసి చేసుకోండి. ఇప్పుడు రొట్టెలు పెనం మీద ఎలా కాల్చాలో చూపిస్తాం. చూడండి, లైట్గా చిన్న చిన్న బొబ్బలు వస్తున్నాయి. పొంగుతుంది రొట్టె. అప్పుడు మనము రొట్టెని ఇలా తిరగేసుకుందాం. రెండో పక్క కూడా కొంచెం కాలిన తర్వాత మనము ఈ బట్టను పెట్టి ఒత్తితే మొత్తం పొంగుద్ది. అన్ని పక్కల ఇలా ఒత్తుకుంటూ కాలిస్తే చక్కగా పూరి పొంగినట్టు పొంగుతుందండి. కొంచెం లేట్ చేయడంతో మధ్యలో మాడిపోయింది, గమనించారా? ఈ రొట్టె రెడీ అయిపోయినట్టే.
ఈ కాలిన రొట్టె చూడండి, ఫస్ట్ రొట్టె చూపిస్తాను. ఎంత మెత్తగా ఉందో చూసారా? చిన్నపిల్లలు, పళ్ళు లేని ముసలివారు కూడా ఈజీగా నమిలి తినేయచ్చు. ఇది కొంచెం మధ్యలో కాలింది కాబట్టి కొంచెం హార్డ్ అయింది అంతే. ఇది కూడా మెత్తగానే ఉందండి. చూడండి, వేడిగా ఉంది కాబట్టి నేను పట్టుకోలేకపోతున్నాను. ఇలాగే ఇదే మెజర్మెంట్స్, ఇదే కొలతలతో మనము రాగి పిండితో కూడా రాగి రొట్టెలు చేసుకోవచ్చు. థ్యాంక్ యూ. ఈ రొట్టె నేను ఒక చేత్తో వీడియో తీస్తూ ఒక చేత్తో రొట్టె చేయటం వల్ల షేప్ బాగా రాలేదు. దయచేసి ఏం కామెంట్ చేయకండి. ఒక 10 సెకండ్లు కాలిన తర్వాత మనం రెండో వైపు తిప్పుకోవటమే. కొద్దిగా మొదట్లో కష్టంగా అనిపిస్తుంది, 2-3 సార్లు చేస్తే ఈజీగానే వచ్చేస్తుంది. చూసారా ఎలా పొంగుతుందో? అప్పుడు రెండో వైపుకి తిప్పుకోవటం. ఇప్పుడు మనము దీంతో ఇలా ఒత్తుకుంటే అన్ని వైపులా చక్కగా కాలుతుంది, పొంగుతుంది కూడా. నేను ఈ చపాతీని ఇదిలించకుండా వేశాను, అందుకే చూసారా పెనమంతా పొడి ఎలా ఉండిపోయిందో. ప్రతి రొట్టెని కొంచెం అలా ఇదిలించుకొని వేస్తే పైన ఉన్న పిండి అంతా రాలి పడిపోతుంది. మనం నెక్స్ట్ కాల్చుకునే రొట్టెకి ఆ పిండి అంటుకోకుండా ఉంటుంది. లేదంటే నెక్స్ట్ కాల్చుకునే రొట్టెకి ఈ పిండి అంటుకొని అది నల్లగా మాడిపోయినట్టు అనిపిస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.